తెలుగులో స్టార్ కమెడియన్ గా ఓ వెలుగు వెలిగి ప్రస్తుతం పరిశ్రమకి దూరంగా ఉంటున్న వేణుమాధవ్ ఇటీవల అలీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఓ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలు, ప్రధానంగా సినిమాల్లోకి రాకముందు జరిగిన విషయాల్ని చెప్పుకొచ్చాడు. నల్గొండలో వేణు చేసిన మిమిక్రీ చూసి చంద్రబాబు నాయుడు మహానాడుకు తీసుకెళ్లారట. అక్కడ వేణుమాధవ్ చేసిన ప్రోగ్రాం చూసిన తారక రామారావు గారు లేచి నిలబడి చప్పట్లు కొట్టి కౌగిలించుకున్నారట. ఆ తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టెలిఫోన్ ఆపరేటర్ గా ఉద్యోగం వేయించారట. అయితే అప్పట్లో ఏవైనా ప్రెస్ మీట్స్ ఉంటే పార్టీ నేతలు వేణుకే చెప్పేవారట. దాంతో ప్రెస్ కు సమాచారం ఇచ్చే బాధ్యత వేణుమాధవ్దే. ఓ రోజు అలాగే ప్రెస్ మీట్ ఉందని చెప్పి మీడియాకి సమాచారం ఇవ్వమన్నారట. దాంతో తెల్లవారుజామున 2:30 గంటలకే ఆఫీస్ కు వచ్చి పేపర్ వాళ్ళకి ఫోన్ చేస్తూ కూర్చున్నా. ఉదయానికి అందరూ ప్రెస్ మీట్ కోసం రెడీగా ఉన్నారు. తీరా ఎన్టీఆర్ వచ్చి ప్రెస్ మీట్ క్యాన్సిల్ అన్నారు. ఈ విషయం ప్రెస్ వారికి చెప్తే అందరూ వేణుమాధవ్ ని తిట్టారట. అక్కడి నుంచి ఏడుస్తూ తిరిగి వస్తుంటే అన్నగారు పిలిచి ఫస్ట్ ఒక తన్ను తన్ని అక్కడ వెలుగుతున్న లైట్ చూపించారట. అలా లైట్ ఆఫ్ చేయకుండా వదిలేస్తే ఎంత కరెంట్ వేస్ట్ అవుతుంది అని తిట్టారట. అప్సెట్ అయ్యి వెంటనే తన సీట్ లో కూర్చున్నాడట వేణు. అయితే కాసేపటి తర్వాత ఎన్టీఆర్ మళ్లీ పిలిచి ఇలా తప్పులు చేయకూడదు అని చెప్పి తింటున్న దోశలో సగం తీసి నాకిచ్చారు అని అన్నగారితో ఉన్న తీపి గుర్తులు గుర్తు చేసుకున్నాడు. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.